దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వెనస్డే 26th ఆగస్ట్ 2026. మీ అందరికీ యేసుప్రభు వారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందామా? కీర్తనలు 23వ అధ్యాయము మొదటి వచనము, సామ్ నంబర్ 23 and verse 1. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. The Lord is my shepherd, I shall not lack, I shall not want. The Lord is my shepherd. యెహోవా మేరా చరవా, ముझे कुछ घटी ना होगी, कुछ घटी ना होगी. కనుక ఇక్కడ ఒక మాట జాగ్రత్తగా మనము ధ్యానించాలి. యెహోవా నా కాపరి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కాపరత్వం కింద నువ్వు ఉన్నావా? యేసుప్రభు అంటారు యోహాను సువార్త 10వ అధ్యాయంలో, నా గొర్రెలు నా స్వరము వినును. My sheep hears my voice. So, if for you to say, the Lord is my shepherd, యెహోవా నా కాపరి అని నువ్వు చెప్పగలాలంటే నీవు ఆయన మేపు గొర్రెలుగా ఉండాలి. ఆయన స్వరమును బట్టి ఆయన వెంబడిస్తూ వారుగా ఉండాలి. అర్థమవుతుందండి? దేవునికి స్తోత్రము కలుగును గాక. యేసు ప్రభువారు మంచి కాపరి. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెడతాడు. ఆ దేవుడు అంటున్నాడు, ఎప్పుడైతే దేవుడు నీకు కాపరిగా ఉంటాడో నీకు ఏ లేమి ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, యూ హ్యావ్ టు బీ ఎ పర్సన్ హూ విల్ ఫాలో హిస్ వాయిస్. నువ్వు ఎటువంటి వ్యక్తివై ఉండాలంటే ఆయన స్వరమును వెంబడించేవారుగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఈ లోకములో ప్రతి ఒక్కరూ రాజకీయ నాయకులైనా, టీచర్స్ అయినా, డాక్టర్స్ అయినా, ఎవరైనా, పాస్టర్స్ అయినా, ప్రతి ఒక్కరూ ఏదో ఒక స్వరము చేత నడిపించబడతారు. ఇప్పుడు యెహోవా నా కాపరి అంటే అర్థం ఏంటంటే యెహోవా స్వరము చేత నడిపించబడుతున్నావు. ఎప్పుడైతే దేవుని స్వరము చేత నడిపించబడతావో నీకు, నీ కుటుంబానికి ఏ లేమి ఉండదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యము నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించింది. ఈ వాక్యము నిన్ను, నీ కుటుంబం యొక్క ప్రతి అవసరమును తీర్చింది. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అవును తండ్రి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. ఈరోజు ఈ డివోషన్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఏ కొరత లేకుండా నాయన తండ్రి వారు ఉండుటకు కృప దయచేయండి అయ్యా. ఈ డివోషన్లో ఉన్న ప్రతి ఒక్కరూ నాయన తండ్రి వారికున్న ప్రతి కొరత తీర్చబడినందుకు స్తోత్రంలో నాయన. ఆరోగ్య అవసరత తీర్చబడినందుకు స్తోత్రంలో, ఫైనాన్షియల్ అవసరత తీర్చబడినందుకు స్తోత్రం నాయన. దేవ ఉద్యోగ అవసరత తీర్చబడుతున్నందుకు స్తోత్రంలో, వ్యాపార అవసరత తీర్చబడినందుకు స్తోత్రంలో చరిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ మీ నామాన్ని ఘనపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, అనారోగ్యం వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యంలో దయచేసినందుకు స్తోత్రం చరిస్తున్నాను. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు జాబ్స్ దీవించినందుకు స్తోత్రం చరిస్తున్నాను. దేవా, చదువుకుంటున్న వారి చదువులంతట్లో కూడా మీ తోడు దయచేయండి. దేవా తండ్రి, నీవు వారికి కాపరిగా ఉండి వారి చదువులో పిల్లలు ఏ కొరత లేకుండా అన్ని బాగా చదువుకొని స్థిరపరచబట్టుకు కృప దయచేసినందుకు స్తోత్రములు. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపు చేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. తండ్రి, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని బట్టి స్తోత్రములు. దేవ, భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. నీవే సహాయం చేయండి. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం నా ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావలసిన దిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా యొక్క అపరాధం క్షమించము.
మమ్మల్ని శోధన తెగ కిన్ని తప్పించుము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభునేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంగముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.